బాహుబలి 2 చిత్రాన్ని ఎండ్ టైటిల్స్ పడే వరకు చూసిన ప్రేక్షకులకు తప్పకుండా బాహుబలి 3 కూడా ఉంటుందా అనే సందేహం రాకమానదు. జక్కన్న బాహుబలి సిరీస్ లో రెండవ భాగమే ఆఖరి చిత్రమని చెప్పినప్పటికీ ఆఖరిలో తనికెళ్ల భరణికి చిన్న కుర్రాడికి మధ్య నడిపిన చిన్నపాటి సంభాషణతో ఆయన ముందు జాగ్రత్తగా మూడో పార్టుకు లీడ్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. దీంతో అందరిలోనూ మూడవ పార్టుపై ఆసక్తి ఎక్కువైంది. ఇదే అంశంపై ప్రస్తుతం లండన్ టూర్ లో ఉన్న రాజమౌళి మాట్లాడుతూ సినిమాకు మార్కెట్ ఉంది కాబట్టి ఏదో ఒక స్టోరీతో సినిమా చేస్తే అది భావ్యం అనిపించుకోదు. కానీ ఎవరికి తెలుసు, ఒకవేళ మా నాన్నగారు అనువైన కథను సిద్ధం చేస్తే మూడో భాగం చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. దీన్ని బట్టి రాజమౌళికి మూడో పార్ట్ తీయాలన్న ఆలోచన బలంగా లేకపోయినా ఒకవేళ విజేంద్ర ప్రసాద్ గనుక అనువైన కథను రెడీ చేస్తే చేయకుండా ఉండరని అర్థమవుతుంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.